dear friends, welcome to my channel HSR by Info. Friends, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ బిఎస్సి బయోటెక్నాలజీ పేపర్ 1 4th సెమిస్టర్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. ఎస్పెషల్ గా ఇవి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ కి కామన్ సిలబస్ కాబట్టి అన్ని యూనివర్సిటీ బయోటెక్నాలజీ 4th సెమిస్టర్ స్టూడెంట్స్ దీన్ని యూజ్ చేసుకోండి. డెఫినెట్ గా ఖచ్చితంగా నేను చెప్పబోయేటువంటి ఈ క్వశ్చన్ కానీ చదివినారంటే డామ్ షూర్ గా మీరు పాస్ అవ్వడం కాదు, 60 నుండి 100% స్కోర్ అనేది అవుతుంది. తరువుగా ఖచ్చితంగా కనుక ఫాలో అయినారంటే ఈ క్వశ్చన్స్ అన్ని చదువుకొని పోతే డామ్ షూర్ గా మీకు 90 నుండి 100%, ఓకే, లిబరల్ గా పోతే 60%, బాగా చదువుకొని పోతే 90% అనే స్కోర్ అనేది డామ్ షూర్ గా అయ్యే ఛాయిస్ అనేది ఉంది. ఓకే, మన లక్ బాగుంటే 100% వస్తుంది, లేదు కొద్దిగా బాగాలేదు, కొద్దిగా పేపర్ టఫ్ ఉందంటే మాక్సిమం 60% స్కోర్ అనేది కవర్ అయ్యే ఛాయిస్ అనేది ఉంది. కాబట్టి నేను ఇచ్చే క్వశ్చన్స్ ని ఫాలో అవ్వండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి వెళ్దాం. వెళ్లే కన్నా ముందు ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంటెంట్ ని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. నోట్స్ లో నేను చెప్పబోయే క్వశ్చన్స్ రాసుకోండి. దానివల్ల ఏంటంటే ప్రతిసారి ఈ వీడియో చూసే అవసరం అనేది ఉండకుండా ఉంటుంది. ఓకే, ఐ హోప్ మీరంతా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారనేసి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ దిస్ ఈస్ అ వెరీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. నేను చాలా టైం స్పెండ్ చేసేసి వీడియోస్ అన్ని చేయడం జరుగుతుంది. ఎలాంటి మానిటైజేషన్ రిక్వైర్మెంట్ కూడా నేను ఎవరిని అడగలేదు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మాక్సిమం మన ఛానల్ ని ఎంతవరకు వీలైతే మీ పరిధి లోపల అందరికీ షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి, మొత్తం మనకు 5 యూనిట్స్ ఉంటాయి. ప్రతి యూనిట్ లో నుండి లాంగ్ ఆన్సర్ అడుగుతారు, షార్ట్ ఆన్సర్ అడుగుతారు. 75 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఇస్తున్న క్వశ్చన్స్ అన్ని కూడా ఏంటంటే మాక్సిమం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. షార్ట్ ఆన్సర్స్ కూడా వీటిలో నుండే కవర్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. సార్ మీరు ఏం షార్ట్ ఆన్సర్స్ చెప్పలేదని చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. దాని అర్థం ఏంటి అంటే నేను ఇక్కడ చెప్తున్న క్వశ్చన్ లో నుండే మీకు షార్ట్ ఆన్సర్స్ అనేటివి కవర్ అవుతా ఉంటాయి. సో ఇంకా చూడండి, ఫస్ట్ యూనిట్ లో కూడా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్లాంట్ హార్మోన్స్ గురించి రాయండి. ఓకే, ఆక్సిన్స్, జిబరెలిన్స్, అబ్సిసిక్ యాసిడ్ అని సో అండ్ హార్మోన్స్ ఉన్నాయి, వాటి యొక్క ఫంక్షన్స్ రాయండి అనేసి అడుగుతాడు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, స్టెరిలైజేషన్ మెథడ్స్. ఓకే, స్టెరిలైజేషన్ మెథడ్స్ అంటే జనరల్ గా మనకు ఫిజికల్ మెథడ్స్, కెమికల్ మెథడ్స్, తర్వాత రేడియేషన్ మెథడ్స్ ఉన్నాయి. ఏ విధంగా స్టెరిలైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయి దాని గురించి రాయాలి. థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సెమాటిక్ హైబ్రిడైజేషన్ అండ్ ప్రోటోప్లాస్ట్ కల్చర్, వాటి యొక్క అప్లికేషన్స్. ఓకే, సో రైట్ అబౌట్ ది సొమాటిక్ హైబ్రిడైజేషన్ అండ్ ప్రోటోప్లాస్ట్ కల్చర్ గురించి రాయండి అంటారు. అదే దాంతో పాటు అడిషనల్ గా అప్లికేషన్స్ రాయండి అనేసి చెప్తున్నాడు. తర్వాత ఫోర్త్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్లాంట్ సెకండరీ మెటాబాలైట్స్ అండ్ ఇంపార్టెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రీసెంట్ డేస్ లో ప్లాంట్స్ నుండి ప్రొడ్యూస్ అయినటువంటి సెకండరీ మెటాబాలైట్స్ ని మెడిసినల్ గా యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్లాంట్ సెకండరీ మెటాబాలైట్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, ఎందుకు ప్రొడ్యూస్ అవుతాయి, వాటి వల్ల దానికి ఏంటి యూజ్, వాటి నుండి మనం ఏం యూజ్ చేసుకుంటాం అనే కాన్సెప్ట్ దీనిలో అంతా కవర్ చేస్తుంది. ఏంటి, ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా రాయొచ్చు. ఫిఫ్త్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ అండ్ అప్లికేషన్స్. ఓకే, యాక్చువల్ కల్చర్స్ అనేవి మనకు చాలా రకాలు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ కల్చర్స్ గురించి రాయాలి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనే దాని గురించి కూడా రాయాల్సిన అవసరం ఉంది. కమింగ్ టు ది యూనిట్ 2 ఒకసారి అబ్జర్వ్ చేస్తే RAPD, RFLP అనే ఒక టెక్నిక్స్. యాక్చువల్లీ ఈ టెక్నిక్స్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తాము అనే దాని గురించి అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ రాయాల్సిన అవసరం ఉంది. తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ DNA ఫింగర్ ప్రింటింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ గా ఏంటంటే ఫోరెన్సిక్ సైన్స్ లో యూజ్ చేసేటువంటి మేజర్ మెథడ్ ఇది. ఓకే, కాబట్టి DNA ఫింగర్ ప్రింటింగ్ చాలా వరకు గుర్తు పెట్టుకొని పోవాలి. తర్వాత చూడండి, హెర్బిసైడ్ రెసిస్టెంట్, తర్వాత గ్లైకో ఫాస్ఫేట్. దీనిలో ఉండేటటువంటిది ఏంటి, గ్లైకో ఫాస్ఫేట్ అనే దాని గురించి రాయండి అనేసి అడుగుతారు. తర్వాత ఇన్సెక్ట్ రెసిస్టెన్స్, మనందరికి తెలిసిన బీటీ కాటన్. ఓకే, ఈ బీటీ కాటన్ గురించి రాయమన్నాడు. ఫిఫ్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ యాజ్ బయోరియాక్టర్స్. ఓకే, ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అనేవి బయోరియాక్టర్స్ గా ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాయి దాని గురించి ఫిఫ్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ వరకు 2 యూనిట్స్ అయినాయి. దీనిలో 5 క్వశ్చన్స్, దీనిలో 5 క్వశ్చన్స్. థర్డ్ యూనిట్ లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. థర్డ్ యూనిట్ కనుక మనం చూస్తే ప్రైమరీ అండ్ సెకండరీ కల్చర్స్ గురించి రాయడానికి చెప్తున్నాడు. ప్రైమరీ కల్చర్ అంటే ఏంటి, సెకండరీ కల్చర్ అంటే ఏంటి, సబ్ కల్చర్ ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా దీనిలో కవర్ అవుతాయి. తర్వాత సెకండ్ చూడండి, టైప్స్ ఆఫ్ కల్చర్ మీడియా. ఓకే, కల్చర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సెల్స్ గ్రో చేయడానికి కొంత న్యూట్రిషన్స్ కావాలి. ఆ న్యూట్రిషన్ మీడియా అన్నాము. ఎన్ని రకాలైనటువంటి మీడియా టైప్స్ ఉన్నాయనేది ఇక్కడ దీని అర్థం.
తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ అంటే ట్రాన్స్ఫెక్షన్ మెథడ్, చాలా చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫెక్షన్ మెథడ్ అంటే యాక్చువల్లీ ఒక డిఎన్ఏని ఒక సెల్లోకి ఏ విధంగా ఇంజెక్ట్ చేస్తాము అనేది దీని యొక్క కాన్సెప్ట్. ఓకే, తర్వాత చూడండి ఫోర్త్ ఇంపార్టెంట్ సెల్ వియబిలిటీ అండ్ సైటోటాక్సిక్ టెస్ట్. ఓకే, ఒక సెల్ చనిపోయిందా లేదంటే ఒక సెల్ మీద సైటోటాక్సిటీ ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఈ యొక్క క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ టైం లోపల సెల్ కల్చర్ లో ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి ప్రిలిమినరీ టెస్ట్, కాబట్టి చాలా మందికి తెలీదు. ఈ విషయం తెలుసుకొనేసి ఖచ్చితంగా చదువుకొని పోండి. ఓకే, ఇవి యాక్చువల్గా మనకు ఉన్నటువంటి 3 యూనిట్, రిమైనింగ్ 2 యూనిట్స్ ఒకసారి ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అదే విధంగా చెప్పడం మర్చిపోయినాను, మన యొక్క ఈ యొక్క ఛానల్ కంటెంట్, అదే విధంగా ఛానల్ సంబంధించిన అన్ని అప్డేట్స్, దాంతో పాటు కొన్ని పీడిఎఫ్స్, క్విజ్లు, ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ లోపలికి వెళ్ళేసి HSR BioInfo అని సెర్చ్ చేసేసి దానిలో లాగిన్ అయిపోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఉంటుంది. నేను పెట్టబోయే అన్ని వీడియోస్ యూట్యూబ్ లో ఉంటాయి, దాంతో పాటు టెలిగ్రామ్ లో ఉంటాయి. అడిషనల్ గా ఏంటంటే అక్కడ నేను మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను, దాంతో పాటు నోటిఫికేషన్స్ కానీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా దానిలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమున్నాయి ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, యూనిట్ 4 లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఖచ్చితంగా ఈ యూనిట్ లో నుంచి క్వశ్చన్ డామ్ షూర్ గా ఉంటుంది. ఓకే, ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ జీన్ థెరపీ. ఓకే, రీసెంట్ టైంలో బయోటెక్నాలజీ యూజ్ చేసేసి కనుక్కున్న టెక్నిక్ ఇది, జీన్ థెరపీ. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ ఇంపార్టెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రొడక్షన్ ఆఫ్ RDNA ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ ఇన్ మెడిసిన్. ఓకే, ఏ విధంగా RDNA టెక్నాలజీ యూజ్ చేసేసి ప్రొడక్ట్స్ ని మనం ప్రొడ్యూస్ చేస్తున్న వాటిని ఏ విధంగా మెడిసిన్ లో యూజ్ చేస్తున్నాం అనే దాని గురించి చదువుకోవాలి. ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎథికల్ ఇష్యూస్ ఇన్ ఎనిమల్ బయోటెక్నాలజీ. ఓకే, ఎనిమల్ బయోటెక్నాలజీ లోపల ఎథికల్ ఇష్యూస్ ఏమున్నాయి అంటే, ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే ఎనిమల్స్ ఈజీగా ఇవ్వరు, దానికి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. పర్మిషన్స్ అనేది ఈజీగా రావు. ఓకే, మనం కన్విన్స్ చేయాలి. అలాంటి ఎథికల్ ఇష్యూస్ ఏమున్నాయి అనేది 4 ఇంపార్టెంట్ క్వశ్చన్. దాంతో పాటు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 5th యూనిట్ లో కనుక చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బయాలజికల్ సేఫ్టీ క్యాబినెట్స్. అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు మన యొక్క సేఫ్టీ కోసం అనేసి కొన్ని క్యాబినెట్స్ ఉంటాయి. ఆ క్యాబినెట్స్ ఏంటనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, సెకండ్ ఇంపార్టెంట్ బయోసేఫ్టీ లెవెల్స్. ఓకే, బయోసేఫ్టీ అనేది లెవెల్ 1, 2, 3 అట్లా ఉంటాయి. ఆ సేఫ్టీ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధమైన ఎక్స్పెరిమెంట్స్ లెవెల్లో ఏ లెవెల్లో ఏం చేయొచ్చు అనే దాని గురించి సెకండ్ ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి చూడండి, బయో ఎథిక్స్ ఇన్ హ్యూమన్ అండ్ ఎనిమల్ ఎక్స్పెరిమెంట్. నేను ఆల్రెడీ చెప్పినాను, హ్యూమన్ మీద ఎనిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఎథికల్ పర్మిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. వాటి గురించి ఈ కాన్సెప్ట్ అని చెప్తాను. తర్వాత చూడండి, ఫోర్త్ ఇంపార్టెంట్ GLP, GMP అనేది ఒకటి ఉంది. ఈ కాన్సెప్ట్స్ కూడా చదువుకొని పోండి. తర్వాత చూడండి, వీటితో పాటు అడిషనల్ గా ఏంటంటే పేటెంట్స్ అంటే ఏంటి, కాపీ రైట్స్ అంటే ఏంటి అనేది కూడా ఈ 2 ఇంపార్టెంట్ సింపుల్ కాన్సెప్ట్స్. వీటిని కూడా చూసుకొని పోతే మీకు మంచి స్కోర్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి నేను యాక్చువల్గా పిక్ చేయడం జరిగింది. ఈ పిక్ చేసిన క్వశ్చన్స్ తీసుకొని వెళ్ళారంటే, చదువుకొని వెళ్ళారంటే డామ్ షూర్ గా మీకు ఒక 80%, 90%, 60 నుండి 100% మధ్య కూడా ఛాయిస్ అంటే స్కోర్ వచ్చే ఛాయిస్ అనేది ఉంది. కాబట్టి వీటిని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మంచి సక్సెస్ సాధించండి. సక్సెస్ వచ్చిన తర్వాత నాకు ఒక చిన్న మెసేజ్ అనేది పెడితే చాలు. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కానీ అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.